హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటంలా మారినాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాపీగా నింపాదిగా సిద్ధం సభలతో ఇప్పటికే పొలిటికల్ ట్రాక్ని కంప్లీట్గా చేంజ్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాజాగా కుప్పంలో హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టును ప్రారంభించి ఇక వైనాట్ కుప్పం అన్నదానికి సార్థకత తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ దెబ్బతో చంద్రబాబు కూసాలు కదిలించే ప్రయత్నం ఆయన కంప్లీట్గా చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంటే అసంతృప్తి జ్వాలలు కానీ, టికెట్లు ఇవ్వలేని స్థానాలు కానీ, రెబల్స్ కానీ పెద్దగా ఏమీ లేకపోగా, మరోవైపు సీట్ల ప్రకటన తర్వాత జనసేన టీడీపీ పార్టీల్లో మొత్తం మీద మొదటికి వచ్చేసింది వాళ్ళ పరిస్థితి. ఇప్పటికే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున అంటే టికెట్లు దక్కని నేతలు ఫ్లెక్సీలు జించేయడం, తర్వాత పార్టీ కార్యాలయాల్లో ఫర్నిచర్లు ధ్వంసం చేయడం లాంటి చాలా కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు చంద్రబాబు కరకట్ట నివాసం ఉద్రిక్తంగా మారింది. పలు నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు, మదనపల్లి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి వచ్చి పెట్రోల్ బాటిల్స్తో ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న సీన్స్ వెలుగులోకి వచ్చినాయి. ఒకసారి అవి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకో ఆయన కరకట్ట నివాసం దగ్గర పెట్రోల్ బాటిల్స్తో అంటే ఆత్మహత్య ప్రయత్నం చేసేందుకు తీసుకొచ్చిన పెట్రోల్ బాటిల్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అన్నమాట. సో ఇవి సీన్స్ అన్నమాట. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేనలో పెద్ద ఎత్తున ఈ ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. ఇకపోతే ప్రకటించిన సీట్లలో సైతం అభ్యర్థులు అంటే ఇదే ఫైనలా లేకపోతే ఇంకేమైనా మార్పులు ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 5 నియోజకవర్గాలను ప్రకటించిన 5 అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఒక సీటును మళ్ళీ కోల్పోయారు. ఆయన కాకినాడ రూరల్ కందుల దుర్గేష్ని ఎవరైతే ప్రకటించారో ఆ సీటును టీడీపీ తీసుకున్నట్టు, అందులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మళ్ళీ నిలబెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కందుల దుర్గేష్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినా మళ్ళీ ఆయన సర్దుకున్నారు. అయితే అక్కడ పోలింగ్ జనసేన ఓట్ షేరు టీడీపీతో మెర్జ్ అవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంకా మిగిలిన 23 సీట్లలో సైతం ఇంకేమైనా కోతలు కూడా ఉండే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఇంచుమించు అంటే ఒక 10-12 సీట్లలో టీడీపీ అభ్యర్థులే జనసేన గుర్తుతో పోటీ చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని చెప్పి పెద్ద ఎత్తున అంటే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద 2 పార్టీలు అంటే ఏ ముహూర్తాన మాఘమాసం మంచి ముహూర్తం అని చెప్పి ఏదో 11 గంటల 40 నిమిషాల టైంలో అంటే అన్ని ఈక్వేషన్స్ చూసుకొని జాబితా విడుదల చేసినా కూడా ఈ ఆందోళనలు ఇంత పెద్ద ఎత్తున సాగుతుండడం ఊహించని పరిణామం. ఇంకా అంటే ఇప్పుడు ప్రకటించిన 99 సీట్లలోనే ఈ పరిస్థితులు ఉంటే మిగిలిన 57 సీట్లను కనుక ప్రకటిస్తే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో అన్నది ఊహకందని విషయం. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఇప్పటిదాకా అంటే పూర్తి స్థాయి లిస్టును ప్రకటించలేదు. ఇప్పటిదాకా 70 నియోజకవర్గాలకు పైగా ఇన్ఛార్జీలే ఎమ్మెల్యే అభ్యర్థులు అవుతారన్న గ్యారంటీ లేదు. సో ఒకవేళ వైసీపీ లిస్ట్ కనుక వస్తే 2 పార్టీల మధ్యలో అంటే ఇటు టీడీపీ కూటమి, అటు వైసీపీ పార్టీ మధ్యలో అభ్యర్థుల బలాబలాలను కనుక అంచనా వేయగలిగితే ఇక అసలు సినారియో ఏంటన్నది తెలిసే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఒక రకంగా చెప్పాలంటే ఈ మొత్తం సినారియోలో జగన్ సిద్ధం సభలతో బల ప్రదర్శన చేస్తే ఆయన ట్రాప్లో ప్రతిపక్షాలు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు కలిసి అంటే 2 పార్టీలు ఎట్లాగూ నియోజకవర్గ స్థాయిలో, క్షేత్రస్థాయిలో కలిసే అవకాశమే లేదని ఈ ఆందోళన బట్టి తెలుస్తున్న నేపథ్యంలో సిద్ధం సభలకు ధీటుగా సిద్ధం సభలను ఎదుర్కొనేలాగా ఒక పెద్ద
బహిరంగ సభకు వీళ్ళు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తే జన సమీకరణ ఈజీ అవుతుందన్న ఉద్దేశంతో చేసిన ప్రయోగం మొత్తానికే బెడిసి కొట్టినట్టు కనిపిస్తుంది. ఏవో ఒక 20-30 సీట్లలో అంటే టీడీపీ సీనియర్లు ఖచ్చితంగా గెలుస్తారనుకున్న సీట్లలో మినహా ఎక్కడ కూడా మిగతా 70-60 స్థానాల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మరి వీటిని చంద్రబాబు ఎట్లా పూజగిస్తారు? ఇప్పటికే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మరో చోట సీట్ ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాంతో తెనాలిలో ఆయన నాదెండ్ల మనోహర్కు సహకరిస్తానని చెప్పి ప్రకటన కూడా చేశారు. సో ఇట్లా ఇంకేమైనా సర్దుబాట్లు చేయడం మినహా ఇంకా ఏమైనా చర్యలు తీసుకుంటారా చంద్రబాబు? మరి ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటారు అన్న చర్చ అయితే జరుగుతుంది. చూద్దాం మరి ఏమవుతుంది అన్నది. మొత్తం మీద ఈ ఆరని మంటలతో రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున చిచ్చు రేగుతోంది. మరి ఈ మంటల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి పెట్రోల్ పోస్తారు, వచ్చే ఎన్నికల్లో ఎట్లా ఉంటాయి ఫలితాలు అన్నది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.